హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంది. ఎన్డీఏకు 293 మంది ఎంపీలు మద్దతు ఉంది. ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. అయితే జమిలీ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు లోక్సభ ఎంపీలకు కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసింది. ఇవాళ సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తమ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం చేసింది. అనంతరం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై సభలో చర్చ చేపట్టారు. ఈ బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలియజేశారు. మరోవైపు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చారని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు. జమిలీ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ జమిలీ ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులని దెబ్బతీయడమేనని, ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిదంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 82 ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి విస్తృత అధికారం కల్పిస్తుందని తెలిపారు. ఇది ఎన్నికల సంస్కరణ ఎంతమాత్రం కాదని, ఇది కేవలం ఒక పెద్ద మనిషి కోరికను నిజం చేయడం తప్ప మరేదీ కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివసేన, యూటీబీ సైతం జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కూడా జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకించింది. ఈ పార్టీ ఎంపీ ఈటీ మహమ్మద్ బషీర్ మాట్లాడుతూ జమిలీ ఎన్నికల బిల్లు రాజ్యాంగంపై దాడి అని పేర్కొన్నారు. ఆ తర్వాత స్పీకర్ ఈ ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. దీంతో జమిలీకి 269 మంది ఎంపీలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 198 మంది ఎంపీలు ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేస్తే పేపర్ విధానంలో కూడా తమ అభిప్రాయం చెప్పవచ్చునని స్పీకర్ చెప్పారు.